వైసీపీ అధినేత వైఎస్ జగన్ మీద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన వడా చైర్మన్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్. ఒంగోలు రవిప్రియమాల్, కంది రవిశంకర్ జనసేన పార్టీ కార్యాలయంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు వడా చైర్మన్ షేక్ రియాజ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షేక్ రియాజ్ మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న పరిమాణాలు, గుంటూరు పర్యటనలో వైఎస్ జగన్ మాట్లాడిన మాటలను సభ్య సమాజం తలదించుకునేటట్లుగా ప్రజలు అసహించుకుంటున్నారని, కూటమి ప్రభుత్వం అభివృద్ధి ధ్యేయంగా ప్రజా సంక్షేమ పాలన అందిస్తుంటే తిరుపతి లడ్డు కల్తీ జరిగిందని అనుకుంటుంటే గత వైసీపీ ప్రభుత్వంలో ఘోరాలు, పాపాలు చేసిన దానిని కూటమి ప్రభుత్వం బయటకు తీసుకొచ్చిందని, జగన్ రెడ్డి భయపడిపోయి కల్తీ జరగలేదని బుకాయిస్తూ సిబిఐ విచారణలో విస్తుపోయే వాస్తవాలు నెయ్యి వాడకుండా జంతు కొవ్వుతో లడ్డు తయారు చేశారని సిబిఐ బయటపెట్టిందని, ఈ విషయం సిబిఐ నివేదిక ఇచ్చినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద క్షమాపణ చెప్పాలని కొత్త నాటకానికి తీవ్రదించుతున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తిరుమల లడ్డులో కల్తీ చేసిన వారి మీద ప్రజల ముందు నిలబెట్టిందని, చట్ట ప్రకారం వారిని శిక్షిస్తుందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జరుగుతున్నటువంటి పరిణామాలు అన్నీ కూడా ప్రజలందరికీ, మీ అందరికీ కూడా తెలిసినటువంటి. నిన్న జగన్ గుంటూరు పర్యటనలో భాగంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఆయన మాట్లాడినటువంటి తీరు చూస్తుంటే ప్రజలు కూడా చాలా అసహించుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి ధ్యేయంగా ప్రజా సంక్షేమ పాలన అందిస్తూ ముందుకు వెళ్తుంటే తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది అని చెప్పిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో జగన్ చేసినటువంటి ఘోరాలు, పాపాలు ప్రజలకి వివరించే విధంగా కూటమి ప్రభుత్వం బయటికి తీసుకొస్తే భయపడిపోయి ఎక్కడ కూడా లడ్డూలో కల్తీ జరగలేదని చెప్పేసి ఇంకా బుకాయించుకుంటున్నారు. ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్లో కూడా జంతు కొవ్వు ఉన్నటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి, అసలు నెయ్యి వాడలేదు, లడ్డు నెయ్యి కల్తీ జరిగింది అని చెప్పేసి సిబిఐ సిట్టు కూడా నిజమైనటువంటి ఆధారాలతో సహా నివేదిక ఇచ్చింది. నివేదిక ఇచ్చిన తర్వాత కూడా ఇంకా వైసీపీ వాళ్ళు జరగలేదని చెప్పేసి ఈ విధమైనటువంటి ప్రచారాలు, అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇరువురు క్షమాపణ చెప్పాలని చెప్పి ఒక కొత్త నాటకానికి తెరలేపారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైతే తిరుమల లడ్డూలో కల్తీ జరిగినటువంటి దోషులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చట్టం ప్రజల ముందు నిలబెట్టిద్ది, చట్టరీత్యా వాళ్ళని శిక్షింపబడతాము అనటంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే ప్రజలకు తెలియజేసే విధంగా కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరుపతి లడ్డు కల్తీ జరిగిందని ఫ్లెక్సీలు వేశారు. ఈ ఫ్లెక్సీలు వేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ నాయకులకి ఒంట్లో వణుకు మొదలయ్యి ఆ ఫ్లెక్సీల మీద సంస్కారం లేదా సంస్కారహీనులు అని చెప్పేసి ఏవేవో పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో సిద్ధం సభల్లో ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పోలినటువంటి బొమ్మలు పెట్టి వైసీపీ గంజాయి బ్యాచ్తో ఆ బొమ్మల్ని కొట్టించి కాళ్ళతో తన్నినప్పుడు నీ సంస్కారం ఏమైంది అని అడుగుతున్నాను. ఆ రోజు ఆనందపడింది ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ వైసీపీ నాయకులు కాదా అని మేము అడుగుతున్నాం. అలాగే అంబటి రాంబాబు, ఆయన తిట్టిన తిట్లు కావంట, అవి ఆయనకి ఆనందాన్ని ఇచ్చినాయంట. అంతటి పవిత్రమైనటువంటి వ్యాఖ్యలు అంబటి రాంబాబు మాట్లాడారని చెప్పి జగన్మోహన్ రెడ్డి కితాబిస్తున్నాడు. అంటే ఆయనకి బూతులు అంత వినసొంపుగా వినిపించాయని మేము అడుగుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఆ విధంగా మాట్లాడితే మరి ఎందుకు తెలుగుదేశం పార్టీ నాయకులకి వాళ్ళ నాయకుడిని తిట్టినప్పుడు కాస్త ఉగ్ర రూపం దాల్చడం సహజమే.
అంబటి రాంబాబుని అతను తిట్టిన తిట్లు కాదని చెప్పినప్పుడే ఆయన మానసిక ఏ విధంగా ఉందో ఆయన మానసిక స్థితి ప్రజలు అర్థం చేసుకోవాలి. అలాగే జగను దిగజారుడుతనం ఏ స్థాయిలో ఉందో ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే తన తోడబుట్టిన చెల్లి పసుపు చీర కట్టుకుంటే వాళ్ళ సొంత మీడియాలో దిగజారుడుతనంగా రాయించి మాట్లాడించినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ ప్రజాస్వామ్యంలో తిరిగే అర్హత కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు. అంబటి రాంబాబు సంస్కారవంతుడంట. నిజమే, ఆయన సంస్కారవంతుడు. దేంట్లో అంటే త్రిబుల్ ఎక్స్ దాంట్లో సంస్కారవంతుడు ఆయన. ఈ కితాబ్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి కాదు, సంజన సుకన్య వాళ్ళు ఇచ్చారు. త్రిబుల్ ఈయన ఎక్స్పీరియన్స్ అని. ఆ త్రిబుల్ అంబటి రాంబాబుకి త్రిబుల్ ఉన్నటువంటి భంగిమలు జగన్మోహన్ రెడ్డికి నచ్చి సంస్కారవంతుడిగా అతను కితాబిస్తున్నాడు. పైగా రాంబాబు కాపులకి టైగర్ అంట. కాపుల ప్రతిష్టను దిగజార్చినటువంటి వ్యక్తి అంబటి రాంబాబు. గతంలో అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు చూసాం. కాపులు తాగుబోతులు, తిరుగుబోతులు అని చెప్పేసి కాపులని అవహేళనగా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే సికే నాయుడు గారు, మన దేశ క్రికెట్ జట్టు మొదటి కెప్టెన్. కూర్మా వెంకట రెడ్డి నాయుడు గారు మద్రాసు ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రిగా చేశారు. కోడి రామ్మూర్తి గారు మల్ల యోధులు. తోట నరసయ్య నాయుడు గారు బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి మచిలీపట్నం కోనేరు సెంటర్లో స్వరాజ్య జెండా ఎగిరేసినటువంటి స్వాతంత్ర సమరయోధులు. ఇలాంటి ఎంతోమంది కాపు నాయకులు ఉంటే వాళ్ళ గురించి చెప్పాల్సింది పోయి ఇతనేదో సంస్కారవంతుడు, ఇతనికి సన్మానాలు చేయాలని చెప్తున్నాడు. నిజమే, ప్రజలు మిమ్మల్ని, మీ వైసీపీ నాయకుల్ని చెప్పులతో సన్మానాలు చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పేసి మీడియా పరంగా వివరిస్తున్నాం. ఈ జగన్ అనే వ్యక్తి వీకెండ్ పొలిటీషియన్. ఈరోజు గురువారం, ఈరోజు రాత్రో లేతో రేపు తెల్లవారుజామున మళ్ళీ బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోతాడు. వీకెండ్ అక్కడికి వెళ్తాడు. వారం ముందులో 2 రోజులు ఏడు ఉంటాడు. ప్రజా సమస్యలు పట్టవు, ప్రజల సంక్షేమం పట్టదు. ఏదో 2 రోజులు వచ్చి ఇక్కడ విద్వేషాలు రెచ్చగొట్టి వెళ్ళిపోతూ ఉంటాడు. తిరుపతి లడ్డు నిజంగా జగన్కి బాధ్యత ఉంటే తిరుపతి లడ్డు కల్తీ జరిగిందని మేము కూటమి ప్రభుత్వం చెప్తున్నాం. అసెంబ్లీకి వచ్చి తిరుపతి లడ్డు మీద విచారణ జరిపించండి అని అతను ఎందుకు అడగట్లేదు? అతనికి బాధ్యత లేదా అని మేము అడుగుతున్నాం. వైఎస్ఆర్సీపీకి ఇచ్చినటువంటి 11 మంది క్రికెట్ జట్టులాగా 11 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు. మరి ఈ ఎమ్మెల్యేలకి జీతాలు ఎందుకు తీసుకుంటున్నారు? వీళ్ళకి ప్రోటోకాల్స్ ఎందుకు అని చెప్పి జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం నిజంగా కూడా చట్టబద్ధమైనటువంటి పాలన చేస్తుంది. ప్రజలకు ఉపయోగపడేటటువంటి ప్రజా సమస్యలు తీర్చి ఈ రాష్ట్రాన్ని అగ్రంగా ఆర్థికంగా ముందుకు తీసుకువెళ్ళి ఈ రాష్ట్ర నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇద్దరు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్నారు. అలా కాదు, మేము విద్వేషాలు రెచ్చగొడతాం, ఈ రాష్ట్రంలో కుల మతాలు రెచ్చగొడతాం అని జగన్ గనక అదే విధంగా ప్రవర్తిస్తే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. మిమ్మల్ని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టే విధంగా ప్రజలు ముందుకు వస్తారని చెప్పి ఈసారి మీకు 11 సీట్లు కాదు, గత ప్రభుత్వంలో మీకు 151 సీట్లు వస్తే 5 ఎగరగొట్టారు మీరు మాట్లాడినటువంటి బూతు మాటలకి. ఈసారి ప్రజలు మీకు 1 ఎగరగొట్టి 1 ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి జనసేన పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం. ముందు వైసీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకోండి. అదుపులో పెట్టుకొని ప్రజల సంక్షేమం కోసం, ప్రజల సమస్యల కోసం అసెంబ్లీలో మాట్లాడే విధంగా మీరు ప్రవర్తించాలని చెప్పి జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తాం. మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, రాష్ట్రంలో పారదర్శకతను ఈ వైసీపీ ప్రభుత్వం ఓర్వలేక డైవర్షన్ రాజకీయాలకి ఆల్ ఇండియాలోనే మొదటి ర్యాంకు సాధించిన మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు తన స్వతహాగా ఎదుటివారి ఎదుగుదలని కోరుకోలేని మనం జగన్ రెడ్డి గారు డైవర్షన్ పాలిటిక్స్ని
ఇంకా నేను అధికారంలోనే ఉన్నాను, దాడులకి సంస్కృతిలో నుంచి వచ్చిన ఈ జగన్ రెడ్డి ఇప్పుడు ఒక కొత్త సినిమాని సాక్షి మూవీస్ ద్వారా గత వారం రోజులుగా ఒక కొత్త సినిమాని జనాల్లోకి వదిలాడు. అదే అంబటి రాంబాబు రాసలీలలకు బదులుగా అంబటి రాంబాబు కాపు నేత. ఈ కాపు నేత, కాపు టైగర్ అనేవాడు ఆయన గత పదుల కాల రాజకీయ చరిత్రలో ఎప్పుడు కాపు నేతగా ఆయన ఎక్కడ చెప్పుకోలే. ఈరోజు కేవలం పవన్ కళ్యాణ్ గారిని ఆయన్ని టార్గెట్ చేయాలనే ఒక దురుద్దేశంతో ఈ డైవర్షన్ పాలిటిక్స్కి ఊతం అందిస్తూ ఈ వైసీపీ పార్టీ, వైబీపీ పార్టీ, ఎందుకంటే వారి వైసీపీ అన్నదే వైఎస్ బూతుల పార్టీగా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ సుపరిచితంగా మరలా తీసుకొస్తున్నారు. మీకు చిన్న ఉదాహరణకు తీసుకుంటే కాపు టైగర్ అనే అంబటి రాంబాబు ఏ రోజు కాపుల కోసం ఉద్యమం చేయలేదు. నేను పలానా వ్యక్తి అనుచరుణ్ణి అని ఈరోజు చెప్పుకుంటున్నా ఆ అనుచరునికి తెలియని వ్యక్తిగా అంబటి రాంబాబు చరిత్రలో మిగిలిపోతాడు తప్పితే మా అధినేత, ఎందుకంటే తన విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి సినీ జీవితాన్ని వదిలేసి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం మన అందరి తలరాతను గత 5 సంవత్సరాలలో రాక్షస పరిపాలన విసిగి చెంది కూటమి ప్రభుత్వాన్ని 3 పార్టీలను ఏకం చేసి తను వెనక్కి తగ్గి అందరినీ పెద్దన్న పాత్ర పోషించండి, రాష్ట్ర అభివృద్ధికి మీరు అందరూ సహకరించండి అని ఈరోజు ఒక మంచి ట్రాన్స్పరెంట్ పరిపాలనతో ప్రజల ముందుకు వస్తున్నారు. ఈ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా మీ అందరికీ యుద్ధమే. సిట్ నివేదికలో తిరుపతి లడ్డు కల్తీ జరిగిన మాట వాస్తవం. అయ్యా నువ్వు అసలు దాంట్లో నెయ్యే వాడలేదు అంటే వాళ్ళు ఏమంటారు, వాళ్ళకే వాళ్ళు ముందుగా వచ్చి కల్తీ జరగలేదని చెప్పారు, కల్తీ జరగలేదు అని చెప్పారు అంటున్నారు. 60 లక్షల లీటర్ల నెయ్యి కొన్నాము అని 250 కోట్ల రూపాయల స్కామ్తో మీరు ముందుకు వచ్చారయ్యా. మీరు దానిపైన వివరణ ఇవ్వండి అయ్యా. రేపు 11వ తారీఖు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. మీరు 11 మంది వచ్చి మీరు అసెంబ్లీలో మీ వివరణ ఇవ్వండి. దాంట్లో కల్తీ నెయ్యే లేదంటే దాంట్లో వాట్ డస్ ఇట్ మీన్, వెదర్ ఇట్ ఈస్ అడల్ట్రేషన్, దాంట్లో కల్తీ జరిగిందా లేదా క్లియర్గా సిట్ నివేదిక, సెంట్రల్ నివేదికలో కల్తీ జరిగింది, దాంట్లో గోవు నెయ్యి, ఆవు నెయ్యి వాడలేదు అని స్పష్టంగా నివేదిక ఇచ్చినారు. దానిపైన మీరు సమాధానం ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం ఏంటంటే తిరుపతి, హిందువుల మనోభావాలను దయచేసి మీరు దెబ్బతీయకండి. గత 5 సంవత్సరాల్లో మీ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నోచుకోక, యువతకు ఉద్యోగాలు ఇవ్వక భ్రష్టు పట్టిపోయింది. మీ సంస్కృతిని మా పైన ఇంకా రుద్దొద్దు, మీరు వెళ్ళిపోండి. మీరు వీకెండ్ పాలిటిక్స్ చేసి ఈరోజు గురువారం స్పెషల్ ఫ్లైట్ అన్నది గతం. ఇప్పుడు మీరు న్యాచురల్గా ప్యాసింజర్ ఇండిగోలో మీరు బెంగళూరు వెళ్ళిపోండి. దయచేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి మమ్మల్ని, మా ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయొద్దని ఈ ప్రెస్ మీట్ ద్వారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈ కూటమి ప్రభుత్వ పాలన చూసి జగన్మోహన్ రెడ్డి ఓర్చుకోలేక తిరుపతి అందులో కల్తీ జరిగింది, జంతు అవశేషాలు ఉన్నాయని చెప్పి బయటకు వచ్చింది. ఈ వైసీపీ వాళ్ళు మాత్రం అది జరగలేదు, మాకు సిట్ నివేదిక మాత్రం మాకు ఫేవర్గా వచ్చింది, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలంటున్నారు. మీకు ఏ నివేదిక ప్రకారం ఎక్కడొచ్చిందో ఆ రిపోర్ట్ మా అందరికీ చూపిస్తే మేమందరం తెలుసుకుంటాము. ఈ డైవర్షన్ చేయడానికి దీన్ని అంబటి రాంబాబుని పాములాగా ఉపయోగించుకుంటా దీన్ని డైవర్ట్ చేస్తున్నారు. అలా కాకుండా ఈ కాపులందరినీ తిట్టిన రాంబాబుని టైగరు అని చెప్పి జగన్ తెగ పొగుడుతున్నాడు. ఇది పాలిటిషియన్ ప్రకారం ఇదైతే చాలా తప్పుగా ఈ వైసీపీ ప్రభుత్వం చేసింది. దీనికి ఆధారంగా ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజలకి గ్రామాల్లో, పట్టణాల్లో అభివృద్ధి చెందుతూ ప్రజల్ని బాగా ముందుకు తీసుకెళ్తున్నాగా ఇది చూసి ఓర్చుకోలేక
ఈ వైసీపీ ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇలా చేస్తున్నారు. మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే మీరు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో జరిగిన ఈ లడ్డు కల్తీ జరగలేదని చెప్పి మీరు నిరూపించుకోవాలి. అలా నిరూపించుకోవడం మీకు చేత కాదు. చేత కాకుండా కూటమి ప్రభుత్వం పాలన బాగా జరుగుతుంటే దాన్ని మీరు వర్గీకరించడానికి మాత్రం ఇలా ప్రచారం చేస్తున్నారు. ఇలా కనుక జరిగితే మీకు ఈసారి 11కి వచ్చిన ఈసారి 1 కూడా రాదని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. వైసీపీ పార్టీకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలంటే ద్వేషం, వాళ్ళంటే కక్ష మాత్రమే ఉంది. గత ప్రభుత్వంలో వాళ్ళు ఎన్నో విధాలుగా ప్రజల్ని ఇబ్బందుల పాలు చేసి ఎన్నో ఇబ్బందులు పెట్టి వాళ్ళ మంత్రుల చేత ఎన్నో హవాలాలు చేపించి డబ్బు ఆర్జితే ధ్యేయంగా గత ప్రభుత్వంలో వాళ్ళు పరిపాలించారు. అప్పుడు ప్రజల్ని ఇబ్బంది పెట్టారు. ఈ రోజున ఆ గత ప్రభుత్వంలోనే ప్రజలు హిందూ ధర్మంలో తిరుమల అంటే వాళ్ళు ఎంతో పుణ్యక్షేత్రంగా చూసే తిరుమల లడ్డు విషయంలో కల్తీ చేసి ఆ నెయ్యే వాడకుండా రసాయనాలతోటి ఒక లడ్డును తయారు చేసి హిందువుల మనోభావాలతో ఆడుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి కూడా ఈరోజు మేమే తప్పు చేయలేదు అని బయటకు వస్తున్నారంటే అసలు నెయ్యే లేకుండా రసాయనాలతో మీరు లడ్డు ఎందుకు తయారు చేశారు? నెయ్యే లేదు అంటే నెయ్యిలో కల్తీ కలవలేదని మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడే ప్రతిదీ ప్రజలు గమనిస్తున్నారు. మీరు కలిపిన రసాయనాల్లో జంతువుల కొవ్వు కలిసింది అన్న మాట వాస్తవం. మీరు అది నిరూపించుకోండి లేదు అని. మీరు ఏదైతే చెప్తున్నారో సిబిఐ సిట్ విచారణలో తెలిసిందని, సిట్ విచారణలోనే ఏమేమి రసాయనాలతో ఇది నెయ్యి లాంటి ఒక ద్రావకాన్ని తయారు చేశారు, దాన్ని మీరు లడ్డూలో ఉపయోగించారని చెప్పింది. ఆ రసాయనాలు జంతువుల కొవ్వుతో తయారవ్వలేదని మీరు నిరూపించుకొని మీరు మాట్లాడండి అసెంబ్లీకి వచ్చి. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి కుటుంబానికే హిందువుల మీద ఎటువంటి గౌరవం లేదు, హిందూ ధర్మం మీద. ఎందుకంటే గతంలో వాళ్ళ నాన్నగారు తిరుమలకి 7 కొండలు ఎందుకు, వెంకటేశ్వర స్వామికి 3 కొండలు సరిపోవా అన్న ఒక్క దానికోసం ఆయన 3 రోజుల తర్వాత ఏం జరిగిందో ప్రజలందరూ గమనించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి కూడా రేపు అదే గట్టి పట్టబోతుంది. ప్రజలు అమాయకులు, వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవ్వలేకపోవచ్చు. నీ డబ్బు అధికారంతో ఏమైనా చేయొచ్చు, దేవుడిని నువ్వు మోసం చేయలేవు. రేపు దేవుడు ఖచ్చితంగా తిరుమల వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్. ఆయన తీసుకోబోయే ప్రతి నిర్ణయంలో నువ్వు ఏమవుతావో గుర్తు పెట్టుకొని దేవుడికి భయపడు. దేవుడికి భయపడకుండా నీ ఇష్టం వచ్చినట్లు ప్రజల అమాయకులు రాష్ట్రాలు చూస్తూ ఉంటాయని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తూ కూర్చుంటే ఇది గమ్ముగా ఉండదు. పవన్ కళ్యాణ్ గారికి హిందూ ధర్మం పట్ల ప్రజల పట్ల ఎంతో డెడికేషన్ ఉంది కాబట్టి ఆయన ఈరోజు ఆ విషయాన్ని బయటికి తీసుకొచ్చి ఆయన ఎక్స్పోజ్ చేస్తున్నారు. ఆయన దీక్ష చేసినా దేని చేసినా దేవుడికి క్షమాపణ మాత్రమే చెప్పారు. మీకు అలాంటి ఏమీ లేవు కాబట్టి మీరు మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకోరు. జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో. అంబటి రాంబాబు అతను మాట్లాడే మాటలు అసలు ఈ రోజు కూడా అతను ఒక కాపు నేత అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నారు కాపు నాయకులు. అసలు అతను ఎవరో, ముద్రగడ పద్మనాభరెడ్డి ఆయన ఎట్లా రెడ్డిగా మార్చుకున్నాడో ఈ అంబటి రాంబాబు, పేర్ని నాని ఇలాంటి వాళ్ళందరూ కూడా రెడ్లుగా పేర్లు మార్చుకోమని ఒక కాపు జాతి నుంచి నేను ఒక మహిళగా డిమాండ్ చేస్తున్నాను. మీరందరూ జగన్మోహన్ రెడ్డి తొత్తులు. జగన్మోహన్ రెడ్డి ఇంక నుంచి ఆంధ్రాకి వస్తే ప్రజలు రాళ్లతో తంతారు కాబట్టి జాగ్రత్తగా ఉండమని వైసీపీ నాయకులకు హెచ్చరిస్తున్నారు.